వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈడెన్ గార్డెన్స్ లో చెలరేగి ఆడింది కోల్కతా. రాజస్థాన్ రాయల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ విశ్వరూపం చూపించిందని చెప్పాలి. రాజస్థాన్ బౌలింగ్ తో నైట్ రైడర్స్ కట్టడి చేసింది. కోల్కతా దెబ్బకు 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ ధాటిగా ఆడిన చేతులెత్తేసింది మిడిల్ ఆర్డర్, లోయల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు. ఇక రాజస్థాన్ను వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి వణికించారని చెప్పాలి. 2 కీలక వికెట్లు తీశాడు సునీల్ నారాయణ్. కోల్కతా నైట్ రైడర్స్ టార్గెట్ 155 పరుగులుగా ఉంది. ఈ సీజన్లో ఇది అత్యుత్తమ ప్రదర్శనగా కూడా కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించి చెప్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ సీజన్లోనే అత్యుత్తమమైనటువంటి ప్రదర్శన ఈ 156 పరుగుల టార్గెట్ని ఛేదించేటువంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటి మాట. ఆల్మోస్ట్ దారులన్నీ కోల్కతా నైట్ రైడర్స్కి మూసుకుపోయాయనేటువంటి పరిస్థితుల్లో చూపించినటువంటి విశ్వరూపం ఏంటి, ఎలా ఉండబోతుందంటారు? 2024 అనుకుంటా. 2024 ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఒక మాట్లాడారు, 1% ఛాన్స్ ఉన్న వాళ్ళు మేము దాన్ని సాధించి చూపిస్తామని. అప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళిన విషయం ఎందుకు గుర్తొచ్చింది. కేకేఆర్ ఆటని చూస్తే కేకేఆర్ అంటే నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అదొకటైతే కేకేఆర్ బౌలింగ్ కంటే కూడా ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ అత్యల్ప స్ట్రైక్ రేట్ ఇది. అంటే కనీసం 10 బంతులు ఆడి అత్యల్ప స్ట్రైక్ రేట్ ఇది. అలాగే వాళ్ళు అంటే రాజస్థాన్ కి సంబంధించి అతి తక్కువ 6లు కొట్టినటువంటి మ్యాచ్ కూడా ఇది. 5 6లే కొట్టినట్టున్నారు ఈ మ్యాచ్ లో. మొన్న కూడా వాళ్ళు SRH మీద ట్రపుల్ కింగ్ 4 వికెట్లు ఏమో తీసినప్పుడు కూడా వాళ్ళు 6 6లు కొట్టారు. వాళ్ళ తుషార్ దేశపాండే ఒక 3 6లు, ఇంకొకళ్ళు ఫెరీరా ఒక 3 6 ఏమో కొట్టినట్టున్నాడు. 6 6లు కొట్టారు. ఈ సీజన్ లో అతి తక్కువ 6లు కొట్టింది అదే. అలాగే వాళ్ళకి సంబంధించి స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ అత్యల్ప స్ట్రైక్ రేట్ 164 ఈ సీజన్ కి సంబంధించి. ఇక నాకు కేకేఆర్ బౌలింగ్ లో బాగా నచ్చింది కార్తిక్ త్యాగి బౌలింగ్. వరుణ్ చక్రవర్తి ఓకే పర్వాలేదు, బాగా చేశాడు, అతను కూడా మెచ్చుకోదగ్గ బౌలింగ్. కానీ కార్తిక్ త్యాగిలో నాకు అంత స్కిల్ ఉంది. ఎందుకంటే అతను వేసినటువంటి స్లో బాల్స్ కానీ, అతను యూజ్ చేసినటువంటి పేస్ కానీ, ఇదంతా కూడా అంటే సాధారణ నేను ముందు అంటే మ్యాచ్ కి ముందు కూడా నేను అనుకున్న దాని ప్రకారం ఆ పిచ్ కండిషన్ అనేది స్పిన్ బౌలింగ్ కి అనుకూలంగా ఉంటుంది అనుకున్నాను. ఎందుకనంటే ఎండ ఉన్నప్పుడు బంతి కాస్త తిరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి స్పిన్ కి అనుకూలంగా ఉంటుంది అనుకున్నాను. అదే జరిగింది. కానీ కార్తిక్ త్యాగి మాత్రం కొంత వచ్చినటువంటి పరిస్థితులను, పిచ్ పరిస్థితులను వాడుకోవడంలో దాదాపుగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలుస్తుందని అనుకుంటున్నాను. కానీ కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ లో విశ్వరూపం చూపించిందా, లేకపోతే పిచ్ కోల్కతా నైట్ రైడర్స్ కి అనుకూలించిందా అనే ఒక మాట, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? టైం అనుకూలించింది అనుకుంటున్నా. పిచ్ వీటన్నిటికంటే కూడా వాళ్ళకు కొంత స్పిన్ బౌలింగ్ ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎండ వాతావరణాన్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారనేది నాకు కొంత అనిపించినటువంటిది. ఎందుకనంటే కొంత అటు సునీల్ నారాయణ్ కానీ లేదంటే వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు బౌలింగ్ లో నాకు అది కనపడింది. ఎందుకంటే అక్కడ పిచ్ కండిషన్ కంటే కూడా వాతావరణాన్ని సాధారణంగా మన చల్లటి వాతావరణం ఉంటే పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉంటుంది, వేడి వాతావరణం ఉంటే స్పిన్ కి అనుకూలంగా ఉంటుంది. అదే జరిగింది ఈ రోజుకి సంబంధించి. ఇక కేకేఆర్ బ్యాటింగ్ లో ఎలా ఉండబోతుంది ఏంటంటే, నాకు దానితో అయితే ఇంకొక విషయం ఏంటంటే క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ అతను బౌలింగ్ వాడుకోకుండా ఉంటే మంచిదేమో అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకనంటే ఈ మ్యాచ్ లో అతను గత మ్యాచ్ల్లో కూడా కనీసం 10 తక్కువ అయితే ఈ రోజు కూడా అతను బౌలింగ్ చేయలేదు. ఎకానమీ 10 తక్కువ అసలు ఏ రోజు. అతనికి బౌన్సర్లు వేసే క్యాపబిలిటీ ఉంది, షార్ట్ బాల్స్ వేసే క్యాపబిలిటీ ఉంది, యార్కర్లు వేసే క్యాపబిలిటీ ఉంది. మరి ఆ బౌలింగ్ అంతా ఎటుపోయిందో తెలియదు. కానీ అతను బౌలింగ్ లో అయితే పస కనపడలేదు. ఓకే, ఇక అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ లో నాకు వీళ్ళిద్దరు అజింక్య రహానే కానీ, ఫిన్ అలెన్ కానీ, ప్రేమ్ సైఫరెట్ కానీ, ఫిన్ అలెన్ కానీ వీళ్ళిద్దరు కనుక రాణించగలిగితే మాత్రం ఓపెనింగ్ పరంగా వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే అంక్రిష్ రఘువంశీ అతను కనుక మళ్ళీ రిలాక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కేకేఆర్ కి ఇబ్బంది తప్పదు అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఏదైనా ఉన్నా సరే ఈ రోజు అయితే కేకేఆర్ మ్యాచ్ అంటే వాళ్ళ తొలి గెలుపుని నమోదు చేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. పాయింట్ల పట్టికలు ఇంకో 2 పాయింట్లు అంటే ఇప్పుడు 1 పాయింట్. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఆర్డర్ ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో చూసినటువంటి ఈ కామెంట్ వాళ్ళది నాండ్రీ బర్గర్ కానీ లేదంటే అతని బౌలింగ్ అతని పేరు జోఫ్రా ఆర్చర్ కానీ, బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ వీళ్ళ బౌలింగ్ చాలా వరకు కూడా వాళ్ళ స్పిన్ భాగం కూడా బలంగానే ఉంది. తుషార్ దేశపాండే కూడా బలంగా ఉన్నాడు. అతని బౌలింగ్ కూడా చాలా స్కిల్ఫుల్ బౌలింగ్. అతను కూడా రాణించగలిగే క్యాపబిలిటీ పిచ్ కండిషన్ బట్టి చూస్తాయి. ఎందుకంటే స్లో బాల్స్ వేసే వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంది కాబట్టి కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా కొంత స్లో బాల్స్ తో కొంత కట్టడి చేయగలిగారు. వైభవ్ అరోరా కూడా డాట్ బాల్స్ బాగానే వేసినట్టున్నాడు ఈరోజు.
కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా అయితే కొంత వాతావరణం చల్లబడుతుంది కాబట్టి క్రమంగా ఇప్పుడు అది మరి ఎలా ఉంటుంది అనేది చూడాలి. కోల్కతా విషయంలో మొదటి అంటే టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి 5 బ్యాట్స్మెన్లలో ఒకరిద్దరు నిల్చున్నా కానీ ఇమ్మీడియట్గా కూడా ఎంత పెద్ద టార్గెట్ అయినా ఛేదించేటువంటి స్ట్రాంగ్ లైనప్ అయితే కనపడుతూ ఉంటుంది. సో అది ఈ మ్యాచ్లో వర్కౌట్ అవుతుందంటారు? అది సునీల్ నారాయణ వాళ్ళు ఓపెనింగ్ కి పంపిస్తే మంచిది అనుకున్నా. ఎందుకంటే సునీల్ నారాయణ ఓపెనింగ్ కి పంపిస్తే అతను 30 పరుగులు చేసినా సరే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో వాళ్ళకి బ్యాట్స్మెన్ మిగులుతాడు. అది మరి గతంలో గంభీర్ అమలు చేసిన వ్యూహాల్లో నాకు నచ్చినటువంటి ఒకే ఒక్క ప్లాన్ అది. సునీల్ నారాయణ టాప్ ఆర్డర్ లో యూజ్ చేసుకుంటే అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక బ్యాట్స్మెన్ యూజ్ అవుతాడు, అతను వికెట్ ఉన్నా పోయినా కానీ ఇబ్బంది లేదు కాబట్టి అతను దూకుడుగా ఆడతాడు కదా. కాబట్టి ఖచ్చితంగా అది మరి ఆ వ్యూహాన్ని ఈ మ్యాచ్ కి అమలు చేస్తారో లేదో చూడాలి. ఫైనల్ గా మీ ప్రిడిక్షన్ ఏంటి ఈ మ్యాచ్ కి సంబంధించి? కేకేఆర్ అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం నేను ఇప్పటి వరకు కేకేఆర్ కి అసలు ఇవ్వలేదు, కానీ ఈ రోజు మ్యాచ్ కి అయితే కేకేఆర్ అని అనుకుంటున్నాను. పిచ్ కండిషన్ అనుకూలిస్తుందంటారా కేకేఆర్ బ్యాటింగ్? పిచ్ కండిషన్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండొచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ మంచు ప్రభావం ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే కొంత ఈశాన్య రాష్ట్రాలకు దగ్గరగా ఉంది కాబట్టి టైం దగ్గర 6 దాటిన కొద్దిగా వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి రావచ్చు. కాకపోతే 6 లోపే వాళ్ళు నిలబడితే పావుగంట అరగంట కొంత వాళ్ళు దూకుడుగా పరుగులు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే రహానే ఈ మ్యాచ్ లో కొంచెం గట్టిగా స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి పవర్ ప్లేలో వాళ్ళకి ప్రధానంగా మైనస్ అవుతుంది. పవర్ ప్లేలో వాళ్ళు కనీసం ఒక 40 పరుగులన్నా చేసుకోగలిగితే, 40-50 పరుగులన్నా చేయగలిగితే ఓపెనర్లు కనీసం అంటే 4 ఓవర్లకు 5 ఓవర్లకు 40-50 పరుగులు వాళ్ళు ఓపెనర్లు చేయగలిగితే మిడిల్ ఆర్డర్ కొంత కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేస్తుంది. అదే మిస్ అవుతుంది కేకేఆర్ కి సంబంధించి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా చెలరేగి ఆడిందని చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ విశ్వరూపం చూపించింది. ఈ సీజన్ మొత్తంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది కేకేఆర్. ఉన్నటువంటి వెదర్ కానీ లేకపోతే పిచ్ విషయంలో అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుంది, రాజస్థాన్ను కట్టడి చేయగలిగింది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఆర్డర్ ఉన్నటువంటి రాజస్థాన్ని 155 పరుగులకి కట్టడి చేయడం అంటే అది మామూలు విషయం కాదు అనేటువంటి మాట. కోల్కతా దెబ్బకు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఇక ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ ధాటిగా ఆడినప్పటికీ మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేసినటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది కేకేఆర్